మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమెరికా చౌరస్తా. నేను మీ శ్రీకాంత్ జుట్టుకుంటా. ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం. మార్నింగ్ టైం 8 అవుతుంది మై ఫ్రెండ్స్. యూఎస్లో ఉన్నప్పుడు మీకు చాలాసార్లు ఎ డే ఇన్ మై లైఫ్ అనేది ఒక వీడియో షూట్ చేసి పెట్టినాను. అది పెట్టడానికి కూడా ఉద్దేశం ఏంటిదంటే, అక్కడ మన సాఫ్ట్వేర్ చేస్తున్న మన అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు ఎలా ఆ డేని గడుపుతారు అనేది జస్ట్ ఒక ఏమంటారు, ఒక అవుట్లుక్ ఇవ్వడానికి షూట్ చేస్తుండే. అవన్నీ కూడా చాలాసార్లు షూట్ చేసిన యూఎస్లో ఇట్లుంటుందని చెప్పేసి. ఒకసారి ఇండియాకి మూవ్ అయిపోయిన తర్వాత, ఎస్పెషల్లీ మనం జాబ్లో వదిలేసినాం, రిటైర్ అయిపోయినాం, ఎర్లీ రిటైర్మెంట్, లైఫ్ని బతకాలని చెప్పేసి ముందుకు వచ్చేసినాం. ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటిది అనేది జస్ట్ కాంట్రాస్ట్ కోసం అని చెప్పి షూట్ చేద్దామని చెప్పేసి నా ఆలోచన మై ఫ్రెండ్స్. సో లెట్స్ బిగిన్ ది షో. ఈ మధ్య జిమ్కి వెళ్తున్నాం మై ఫ్రెండ్స్. ఎక్కువ రోజులు బతకాలి. మాకు 2 కిడ్స్ ఉన్నారు. ఇప్పుడే ఆయాసాలు వస్తున్నాయి. 4 మెట్లు ఎక్కలేకపోతున్నాం. పిల్లగాళ్ళని ఎత్తుకొని కొంచెం దూరం నడవలేకపోతున్నాం. సో ఏమనుకున్నామంటే, వాళ్ళ గ్రాడ్యుయేషన్ వరకు వాళ్ళని ఎత్తుకొని ఊరికేంత శక్తి మనకు కావాలి. సో రోజు జిమ్కి వెళ్దామని చెప్పేసి నేను, నా భార్యామణి ఇద్దరం కలిసి జిమ్కి వెళ్తున్నాం. ఇలాంటి ఒక సందర్భం అనేది యూఎస్లో ఎప్పుడు రాలేదు మాకు. పొద్దున్న లేస్తాం, మంచిగా కిందనే జిమ్ వెళ్తాం, ఒక 40 నిమిషాలు 1 అవర్ చేస్తాం, పైకి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం. I fell in love with who I thought you were. 6 incline, 25 minutes, 6.2 speed, 189 calories my friends, 2.5 kilometers. That's our track record today. కొవ్వు పట్టింది బాగా నాకు, అందుకోసం కరిగిస్తున్నాం మై ఫ్రెండ్స్. Someone who'd never wanna see me hurt, but I was fooled by all your vows and words. No longer. We built a house when we were 21. Now I know I never felt like home. Who can predict the future when they're young? Ooh, I wonder. You call and keep on asking, is it too late for us? The answer I keep giving, isn't it obvious? Our love is turned to nothing. But before I go, you should know, should know. You owe me years and years of happiness. పులుసు కారిపోయినది బాబాయ్. బాయిల్డ్ ఎగ్స్ అవుతున్నాయి. 1, 2, 3, 4, 5, 6. నాకు 2, సంస్కృతికి 2, పిల్లలకి 2. అవకాడో పక్కన, ఇంత బ్రెడ్. దిస్ ఈస్ గోన్ బి అవర్ బ్రేక్ఫాస్ట్. ఫ్రెష్ పాలు, బర్రవి, 1 లీటర్. థ్యాంక్ యూ గృహిణి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి భార్య నాకు దొరికినందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసినారా, బ్రెడ్, అవకాడో, పైన పిచ్చి పిచ్చిగా కొట్టిన ఎగ్. మంచిగా పది చేసినాను. నా నోరు చిన్న అయిపోయింది కానీ మొత్తం ఇట్లా ఏమైందమ్మా అట్లుంది ముఖం? ఏమైందే నీకు? లాలీపాప్ కావాలా నీకు? ఆ టీషర్ట్ బాగాలేదని మార్చేసా. సంస్కృతి వాళ్ళ నాన్నగారు వచ్చారు. మెడిసిన్ ఏదో మర్చిపోయారంట. దగ్గరలో మెడ్ ప్లేస్కి వెళ్ళి ఆడ ఎవరైనా లోపల అమ్మాయి ఉంటే ఫ్లైట్ చేసి కదా. మా దోస్త్ అని చెప్పానా? సంస్కృతి మన దోస్త్ అని చెప్పేద్దాం మై ఫ్రెండ్స్. ఎందుకంటే బయటకి ఇంత అందంగా వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు నన్ను చూస్తూ ఉంటారు. నాకేమో ప్రొవోకేటివ్ ఉంటాను నేను, అంటే ప్రొవోక్ అయిపోతుంటాను నేను ఎవరైనా చేస్తే. ఈ పని లేకపోతే మనకి స్టాక్ మార్కెట్ స్టార్ట్ అయ్యేది. పైన కూర్చొని మంచిగా ఆప్షన్స్ ఆడుకుంటూ ఉండేటోండి అన్నట్టు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ వేరు, ఆప్షన్స్ ట్రేడింగ్ వేరు. జస్ట్ టైంపాస్కి ఆడుతుంటారు రోజు అన్నట్టు. వచ్చిన తర్వాత దాని గురించి మీకు ఒక చిన్న అట్లా ఒక గ్లిచ్ ఇస్తా. గ్లిమ్స్ రా నాయన, గ్లిమ్స్ ఇస్తా మీకు. ఓకే,
సోడా కావాలా నీకు? ఆరెంజ్ సోడా కావాలా? మంచిగా ఉన్నదిరా నీ కోరికలు. నువ్వు బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాతనే నీకు ఏదైనా సరే, సోడా అయినా లాలీపాప్ అయినా ఏదైనా సరే. పట్టించుకోవట్లేవాడు మనల్ని. సందులో సడేమియా అని చెప్పేసి ఒక 2 ట్రేడ్లు చేసేసిన ఈరోజు. ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఒక ట్రేడ్ ఏమో పుట్లో తీసుకున్నా, ఒక ట్రేడ్ ఏమో కాల్లో తీసుకున్నా. 7,026 రూపీస్ 50 సెంట్స్, అదే 50 పైసా మనకు వచ్చిన ప్రాఫిట్ ఈరోజు. ఇమాజిన్ దిస్, ఒక వెజిటేబుల్ మార్కెట్ ఉన్నది. ఆడ పోయి నేనేమనుకుంటా అంటే ఏదో చిన్న యుద్ధం అవుతున్నది, సో ఇప్పటి నుంచి ఆనియన్స్ అనేవి రావు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉందనుకోండి. ఆ రైతు బజార్ దగ్గర పోయి, బ్రో ఈ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఎంత కమ్ముతున్నావు అని అడుగుతా. కేజీ ఒక 10 రూపాయలు కమ్ముతున్నా అని చెప్పేసి ఆయన అన్నాడు అనుకో. ఈ ఏదైతే 100 కేజీలు ఉన్నాయో ఈ 100 కేజీలు కూడా మొత్తం నేనే కొనుక్కుంటా 10 రూపాయలు చొప్పున. ఎంత అవుతుందని అడుగుతా. 1000 రూపాయలు అవుతుంది సార్ అని. నేనేం చేస్తా అంటే ఒక 100 రూపాయలు బయానా పెట్టుకో, నీకు ఇప్పుడే ఇస్తా పైసలు అని చెప్తా. ఒక 10 నిమిషాలు అవుతా, ఆ న్యూస్ పేలుతుంది. ఇక్కడ మొత్తం రైతు బజార్లో ఉన్న వాళ్ళందరూ కూడా 10 రూపాయల నుంచి 30 రూపాయలు పెంచేస్తారు. ఇప్పుడు ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన నాకు ఆబ్లిగేటెడ్ ఉంటాడు 10 రూపాయలకి అమ్మనికి. ఎందుకంటే నాకు మాట ఇచ్చాడు, నేను 100 రూపాయల ముందే భయాన్ని ఇచ్చినా కాబట్టి. ఆ 100 కేజీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను 10 రూపాయలు తీసుకుని 30 రూపాయలకి అమ్మేస్తాను. అదే ఆప్షన్స్ ట్రేడింగ్ మై ఫ్రెండ్స్, సింపుల్. సో ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో చాలా అంటే చాలా స్టాక్స్ ఉంటాయి. అంటే ఆనియన్ లెక్క, టొమాటోలు లెక్క, పచ్చిమిర్చి లెక్క చాలా అంటే చాలా స్టాక్స్ ఉంటాయి. ఏ స్టాక్ అయితే ఎక్కువ మంది కస్టమర్లు పోయి అక్కడ నుంచొని అమ్ముడు కొనుడు చేస్తున్నారో అది కొంచెం సేఫెస్ట్ స్టాక్. ఎందుకు, మనం ఒకవేళ కొనుక్కున్నాం అనుకోండి, అమ్మేటోళ్ళు లేకపోతే ఇక ఇది పెట్టుకొని మనం అట్లనే ఎందుకులేండి. సో ద పాయింట్ బీయింగ్, ఎక్కడైతే కస్టమర్లు ఎక్కువ స్టాక్ని అమ్మడానికి కొనడానికి రెడీగా ఉన్నారో, ఏదైతే షాప్ బిజీగా ఉందో ఆ స్టాక్ని మనం చూస్ చేసుకోవాలి. ఆ స్టాక్స్ ఏంటి? ఇండియన్ మార్కెట్లో నిఫ్టీ 50, సెన్సెక్స్, మిడిల్ క్యాప్, బ్యాంక్ నిఫ్టీ, ఇవన్నీ ఉంటాయి కొన్ని. ఇవన్నీ కూడా ఎక్కువ మంది కస్టమర్లు ఆ షాపుల దగ్గర నించొని ఉంటారు. సో నేను ఆప్షన్ చేయాలనుకోండి, ఆడ పోయి నేను అది చూస్తూ ఉంటా చార్ట్ని. అది పైకి పోతుంది అనుకోండి, లెట్స్ నాకు కింద పడుతుంది అని చెప్పేసి నాకు అనిపించింది అనుకోండి, వాటి మీద నేను కాంట్రాక్ట్స్ కొంటా. ఒక 20, 40, 100 ఎన్నో కొన్ని. నా వాలటైల్ అంటే నేను ఇంత పోగొట్టుకోగలను అని చెప్పేసి నాకు అనిపించిన సేఫెస్ట్ పాయింట్తోని ఓ 50,000 వేసి కొంటాను నేను. అవి ఇప్పుడు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అవుతా. కొంచెం కింద పడింది అనుకోండి, జస్ట్ ఒక 3,000, 4,000 ప్రాఫిట్లోనే అమ్మేస్తాను నేను. అట్లాంటివి ఒక 2-3 ట్రేడ్లు చేసేస్తా. మేబీ 4-5, మేబీ 6-7 చెప్పలేను నేను. అంతేగాని ఒకటే స్టాక్ని తీసుకొని దాన్ని యావరేజ్ డౌన్ చేసుకుంటూ అంటే స్టాక్ పడిపోతున్నా సరే ఇంకా ఎక్కువ కొని ఓవర్ ట్రేడింగ్ లాగా చేసేసి ఓవర్ నైట్ పెట్టేసుకొని లాస్ అయితే తెచ్చుకోను. ఎందుకంటే అది ఆల్రెడీ చేసేసిన యూఎస్లో నేను. చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఆప్షన్స్ ఇట్లా మాత్రం ఆడొద్దురా అని చెప్పేసి కొన్ని స్ట్రాటజీస్ అయితే పెట్టుకున్నాను నేను. ఈ రూల్స్ పెట్టుకున్నా, ఈ అయితే నేను టచ్ చేయను అనేది. మనం ఆల్రెడీ ఒక స్టాక్ వీడియో చేద్దాం అనుకున్నాం కదా, దానిలో డీటెయిల్గా చెప్తా. ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ ఏదైతే ఉందో నా డైలీ లైఫ్లోకి వస్తుంది కాబట్టి జస్ట్ ఒక చిన్న గ్లిమ్స్ ఇద్దాం అనుకున్నాం మై ఫ్రెండ్స్. దట్స్ ఆల్. అత్తగారు ఏం జరుగుతుంది వంట చెప్పండి. మంచి క్యాబేజ్, ఓకే, చిక్కుడుకాయ, టొమాటో. ఇదేం పప్పు? పాలకూర పప్పు. థ్యాంక్ యూ సో మచ్ అత్తగారు. ఇది మనకి వచ్చిన 3rd బెడ్రూమ్ మై ఫ్రెండ్స్. సో ఇక్కడ నేనేమనుకుంటున్నా అంటే ఇట్లాంటి ర్యాక్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఇట్లా పెట్టేయాలి. 1 ర్యాక్, 2 ర్యాక్, 3 ర్యాక్, 4 ర్యాక్స్ అట్లా పెట్టేసి మన గరాజ్ నుంచి తీసుకొచ్చిన సామాన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ బాక్సెస్లో పెట్టేసి వీటిలో పెట్టేసుకున్నాం అనుకోండి, లేబుల్స్ వేసేసి ఏదైనా క్యాంపింగ్కి వెళ్ళాలంటే సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఈడ గ్యాస్ ట్యాంకర్లు ఉన్నాయి, ఈడ పొయ్యి ఉన్నది, ఈడ హెల్మెట్లు ఉన్నాయి, మనకు తెలుస్తుంది కదా, ఈజీగా తీసేసుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు. కొంచెం సేపు ట్రేడింగ్ చేసుకొని లంచ్ చేసేసి వచ్చి ఈ పని చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ర్యాక్స్ తెప్పించేసిన, బాక్సెస్ కూడా తెప్పించేసిన. కొన్ని బాక్సెస్ వచ్చినాయి, మిగతాయి రావాలి. బట్ ఐడియా ఈజ్ దట్ మొత్తం కూడా ఆర్గనైజ్ చేసేసాం అనుకోండి, ఈజీ ఉంటుంది లైఫ్. మంచిగా ఉంటుందా కాలీఫ్లవర్? చికెన్ లెక్కనే ఉంటుంది. చికెన్ వాళ్ళ సిస్టర్ ఇది, తిను. వాడు నమ్ముతలేడు వాడు. చికెన్ అయితే కొట్టు అవతల వాడేస్తాడు. యు థింకింగ్? ఏం థింక్ చేస్తున్నారు అంతగానో? వాడు ఏదో ఆలోచిస్తున్నాడంట మిత్రులారా, మనకు తెలియదు మరి అంత ఆలోచన ఏంటో అనేది. చాలా బాగున్నాను. పప్పు ఎంత కమ్మగా ఉంది. ఆ వర్డ్ వచ్చేసింది కమ్మగాని, అంత బాగుంది పప్పు.
తింటే మీగడ తినరు. ఈ వీడియోని ఇక్కడ నుంచి స్కిప్ చేసేయండి అని చెప్తున్నాను నేనైతే ముందే. You're jealousy, but please, there's no need. I don't care. Couldn't care less, I swear. I'm in paradise, do my thing, not thinking twice. Guess it hurts for you to see that. But I never knew how much trouble you'd go through to make sure I wouldn't believe that. Oh my God. You always find a good excuse. ఇది పార్ట్ ఆఫ్ ద ప్లాన్ కాదులే కానీ కొంచెం నిద్ర అయితే వస్తుంది. పడుకుంటాను కాదు, జస్ట్ అట్లా ఓ మంచి కోడి తీసుకొని దాన్ని బ్రెస్ట్ పీసెస్ తీపిచ్చేసి మిగతాదంతా కూడా చిన్న చిన్న పీసెస్ చేపించేసి చిన్న పీసులంతా కూడా ఫ్రై చేపియాలి. బ్రెస్ట్ పీసులదేమో సాలడ్లో వేసుకోవాలి. ఎట్లా ఉంటుంది? ఒక కోడి తీసుకుందాము, బ్రెస్ట్ పీసులు సపరేట్గా కట్ చేద్దాము, మిగతాదంతా కూడా చిన్న చిన్న పీసులు చేసేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. You want my powers, I will show you where they go. You like the wind, I'll tell you where it blows. Clean as you go. మంచిగా తీసుకుపోయి ఫ్రై చేసుకొని గింతంత మందు పెట్టుకొని ఈరోజు ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ ఉన్నది. ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు. You need my energy, I'll show you where to go. చాలా వచ్చింది కదా చికెన్. 2 కేజీలు ఉన్నది. 500 పడ్డది. 350 ఉన్నది చికెన్ రేటు ఈరోజు విశాఖపట్నంలో. ఎందుకంటే అంటే నాకేం తెలిసే, నేనేమైనా కోల్డ్ అమ్ముకునేట్టు ఉన్నా. ఇది చికెన్ బ్రెస్ట్. సంజు శాంసన్ ఇరగొట్టేస్తాడు, ఆయన కోసమైనా ఒక పెగ్ వేయాలి ఈరోజు. ఈరోజు ఇండియా ఇంగ్లాండ్ ఉన్నది సెమీఫైనల్స్. ఇది విన్ అయితే ఫైనల్కి వెళ్ళిపోతారు. You want blue waters, I will guide you to the coast. You climb the mountain, I will show you where it snows. Clean as you go, yeah. I said clean as you go. చుమ్మా Clean as you go, clean as you go, clean as you go, yeah. Clean as you go, clean as you go, clean as you go. Roaming through the city, all I see is walls. Where is my son? I don't know, maybe he's gone. Skyscrapers, 100,000 acres, betrayed you maker. Floating in the river, mostly plastic bottles. Water's so polluted, I don't see my own reflection. Call her mother, but where's your affection, my child? Where's your affection, my child? ऐसे थोड़ा మత్తు ఆగే నిద్రమే గయబా. యూఫోరిక్ లోన్ అయిపోయాను నేను మ్యాచ్ చూస్తూ. ఐఎమ్ ఏ కిడ్ ఫ్రమ్ 90s. మేము యాక్చువల్గా దెర్ వాజ్ అ వరల్డ్ కప్. ఆస్ట్రేలియన్స్ బ్యాట్లలో స్ప్రింగులు పెట్టుకుని ఆడినారు, అందుకోసమే గెలిచారని చెప్పేసి ఒక పెద్ద ప్రాపగండా లేపినాం మేము. అట్లాంటి కిడ్ మేము. ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, ఆ జనరేషన్ని చూసినా నేను. సచిన్, సెహ్వాగ్, గంగూలీ భయ్య, గంభీర్ భయ్య, అది అయిపోయింది. దాని తర్వాత కోహ్లీ, ధోని, రోహిత్ శర్మ గారు, అది అయిపోయింది. దిస్ న్యూ జనరేషన్ వీళ్ళ ఆటని ఇంతవరకు కూడా సరిగా నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు మై ఫ్రెండ్స్. నేను నైట్ చూస్తుంటే ద వే దే ఆర్ బ్యాటింగ్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, ద వే దే ఆర్ బౌలింగ్, బుమ్రాని నేను ఇండియా వదిలిపెట్టి యూఎస్ వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఐపీఎల్లో చూసినాను నేను. తన కెరీర్లో ఫస్ట్ టైం బౌలింగ్ వేస్తున్నప్పుడు ఎవరైనా వికెట్ తీస్తే ఒక టైప్ ఆఫ్ వియర్డ్గా అని చెప్పి చెప్పేటోడు అనమాట. అది ఇప్పటికీ గుర్తొస్తుంది నాకు. ఆ బుమ్రాని చూసినప్పుడు
ఎట్లుండేటోడివి నువ్వు, ఎట్లా వచ్చేసినావు, వాట్ ఏ ఫ్యాసినేటింగ్ జర్నీ. ఐ వాజ్ సో ప్రౌడ్ టు వాచ్ ద మ్యాచ్ లాస్ట్ నైట్ మై ఫ్రెండ్స్. ద వే దే ఆర్ బ్యాటింగ్, ద వే దే ఆర్ బౌలింగ్. ఇక నాకు ఆల్మోస్ట్ ఆ యూఫోరిక్ మూమెంట్లో హార్ట్ అటాక్ వస్తుందేమో అనిపించింది. లాస్ట్లో వాళ్ళు అట్లా కొడుతుంటే అమ్మో ఇంత కొట్టి వేస్ట్ చేస్తారా ఏమరా నాయన అన్నట్టు. ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎంటర్టైన్మెంట్ మై ఫ్రెండ్స్. అట్లనే ఉండాలి ఆ మ్యాచ్. అపోనెంట్ కూడా అంత టైట్గా మనకి ఇట్లా ఇస్తేనే ఆ మ్యాచ్ చూస్తున్నందుకు మజా వస్తుంది. లేకపోతే ఫస్ట్ ఫ్యూ అవర్స్లోనే కొన్ని వికెట్స్ పోయినాయి అనుకోండి, మేము విన్ అయిపోతున్నామని చెప్పేసి ఆ ఫీలింగ్ వచ్చేసిన తర్వాత ఇంకా గేమ్లో ఏం మజా ఉంటుంది. ఓవరాల్ ఐ లైక్ ద ఇండియన్ టీమ్ సో మచ్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు బి బ్యాక్ టు క్రికెట్ మై ఫ్రెండ్స్. ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్ మంచిగా ప్రశాంతంగా కూర్చొని ఒక మ్యాచ్ చూసి. ఇట్స్ నాట్ లైక్ నాకు టీవీ లేదని కాదు, మ్యాచ్ చూడడానికి టైం లేదని కాదు, కానీ నా మైండ్ అనేది దానిలో లేకుండే. యూఎస్లో ఉన్న రోజులు ఎట్లయిపోయిందంటే నేను వైఫ్ ఇద్దరం జాబ్ చేయాల్సి వచ్చేది. అది కూడా ఎందుకు, ప్రోగ్రెస్ కావాలంటే ఇల్లు కొనాలి, ఇవన్నీ చూపించాలి, బయటకి కారు కొనాలి, ఇవన్నీ కొనాలి కాబట్టి ఎక్కువ పైసలు రావాలి అనేది ఉండే అనమాట. సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇద్దరం జాబ్లో ఎక్కాలి, పిల్లలు ఉంటారు, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళని స్కూల్కి పంపించాలి, మనకి హెల్ప్ అనేది సరిగా ఉండదు. అంత బిజీ లైఫ్లో కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చొని నేను మ్యాచ్ చూస్తా అనే మనసు ఉండేది కాదు. ప్రతి ఒక్క ప్లేస్లో ఒక టైప్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. అమెరికాలో అనుకోండి, మీరు పోలీసు వాళ్ళని కూడా హౌ డేర్ యూ, ఏం చేస్తావు చేసి చూద్దాం అని రూల్ టు రూల్ మాట్లాడే అంత ఫ్రీడమ్ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా నా బిగ్గెస్ట్ ఫ్లెక్స్ ఏంటంటే నేను జాబ్ చేయకపోయినా బతకలేస్తా. అది నా బిగ్గెస్ట్ ఫ్లెక్స్, అది నా బిగ్గెస్ట్ ఫ్రీడమ్. దానికోసమే వచ్చిన. సో అందుకోసమే నేను మీరు పొద్దు నుంచి చూస్తే ఎవ్రీథింగ్ వాజ్ మై చాయిస్. పొద్దుగాల జిమ్కి పోవడం ఇట్ వాజ్ మై చాయిస్. అక్కడ చాయిస్ లేదని కాదు, కానీ ఐ జస్ట్ కుడెంట్ డూ ఇట్. నా మైండ్ ఈజ్ ఫక్డ్ అప్, కాట్ అప్, ఐ కుడెంట్ డూ ఇట్. I couldn't do it. When it comes to here, mind is absolutely free, with freedom. Then పొద్దున్నే లేచిన తర్వాత జిమ్కి పోదాం అంతే చాయిస్. మంచిగా కూర్చుంటా, ఏదైనా ఆప్షన్స్ ట్రేడింగ్ ఏదైనా ఆడుకుంటా, లేదంటే బయటకు పోతా, ట్రావెల్ చేస్తా, సాయంత్రం ఏదైనా మంచి చికెన్ తెచ్చుకుంటా, గిన్నె మంది అవుతా, మ్యాచ్లు చూస్తా. ఇట్స్ ఆల్ చాయిస్. I wanted to live like this. I wanted to have this freedom, I wanted to live the life, bro. There is absolutely so many things that you can feel bad about India. But for me, నాకు తెలిసి నేను ఎందుకు వచ్చినానో నాకు తెలిసి నేను ఫ్యామిలీ కోసం ఇక్కడ రాలేదు. ఫ్యామిలీ దగ్గర క్లోజ్గా ఉండాలి, నాకు ఫ్యామిలీ అంటే చాలా ప్రాణం. ఐ లైక్ ఫ్యామిలీ. ఫ్యామిలీ ఈజ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్, కానీ ఫ్యామిలీ ఈజ్ నాట్ లైఫ్ అని నా ఫీలింగ్. ప్లీజ్ డోంట్ మైండ్, బట్ ఐఎమ్ ఎ సెల్ఫిష్ బ్యాస్టర్డ్ బ్రో. ఐ వాంట్ టు బీ హ్యాపీ. ద హ్యాపీలో నా ఫ్యామిలీ కూడా ఫిట్ అవుతుంది అంటేనే ఇట్స్ గుడ్. లేదు అంటే మాత్రం నువ్వు హ్యాపీగా ఉండదలుచుకోలేదా. దెర్ వాజ్ అ రియల్ ఐ సా, నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు అక్కడ ఉన్నావు, నేను అక్కడికి రాను, నువ్వు ఇక్కడికి రావద్దు, నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను దమ్దం చేసేసి అక్కడ రమ్మనొద్దు, నీకు ఇష్టం లేకపోతే నువ్వు అక్కడికి వెళ్ళిపోయి ఆడనే ఉండు, నేను ఇక్కడనే ఉంటాను. అట్లాంటి మనిషిని నేను. దిస్ ఈజ్ హౌ మై డే లుక్స్ లైక్ ఇన్ ఇండియా మై ఫ్రెండ్స్. ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. అండ్ దెన్ చేస్ మీ శ్రీకాంత్ చుట్టుకుండా.